ఓకే, ఇప్పుడు మనం రియాక్ట్ నేర్చుకోవడానికి ఏమేమి కావాలి? హెచ్టిఎంఎల్ రావాలి, సిఎస్ఎస్ రావాలి, జావా స్క్రిప్ట్ రావాలి. ఈ మూడు రావాలి. ఓకే, ఈ మూడు వస్తే మనం ఈజీగా జావా స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఓకే, ఫస్ట్ మనకి ఏం కావాలంటే దానికోసం మన లోకల్ రిపాజిటరీలో విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ వన్ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ నోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లు, అసలు ఫస్ట్ రియాక్ట్ జేఎస్ అంటే ఎందుకు, అసలు దానికి అది ఎందుకు యూస్ చేస్తాం, ఓకే ఇవన్నీ నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ టేక్ సైడ్ హెడింగ్ యాజ్ రియాక్ట్ జేఎస్. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, టేక్ సైడ్ హెడింగ్ యాజ్ రియాక్ట్ జేఎస్. ఓకే, రియాక్ట్ జేఎస్ గురించి కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఐ విల్ టెల్. ఓకే, మీకు ఈజీగానే అర్థమైంది. ఆల్రెడీ జావా స్క్రిప్ట్, జావా ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఆ వర్డ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి కదా. ఓకే, డోంట్ వరీ. ఇవాళ బేసిక్ క్లాస్ అనమాట. ఇవాళ జస్ట్ ఇన్స్టాలేషన్ క్లాస్. ఆ సెటప్ అంతా ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ మనము రియాక్ట్ జేఎస్లోకి వెళ్దాం. ఇప్పుడు సెటప్ అంతా రెడీగా ఉందనుకోండి, మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అర్థం అవుతూ ఉంటుంది. అది సెటప్ సరిగ్గా లేకపోతే మనం కోడ్ సరిగ్గా చేయలేం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన నోడ్ సంబంధించిన ఇన్స్టాల్ చేసుకోవడం, విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోవడం, దాంట్లో సెటప్ కరెక్ట్గా సెట్ చేసుకోవడం, ఇవన్నీ ప్రాపర్గా చేసుకోవాలి. ఓకే, ఆ ప్రాపర్ మొత్తం ఇవాళ చేద్దాము. నెక్స్ట్ నుంచి క్లాస్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఒక రియాక్ట్ గురించి ఒక డెఫినేషన్ రాయండి. దాని గురించి అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఓకే కెన్ రైట్ ఫస్ట్ పాయింట్. నా వాయిస్ క్లారిటీగా ఉందా? ఒకసారి మీ నుంచి రిప్లై ఇవ్వండి. చాట్ బాక్స్ ఇచ్చినా పర్లేదు. ఎస్ఎస్. ఓకే, ఓకే, ఓకే. ఫస్ట్ వన్, రియాక్ట్ ఈజ్ an open source JavaScript library developed by Facebook. ఓకే, ఇక్కడ చూడండి ఏంటి, రియాక్ట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ డెవలప్డ్ బై ఫేస్బుక్. ఇక్కడ ఏముంది మనకు ఫస్ట్. ఓకే, స్క్రీన్ విడ్త్ దాడి కొంచెం జూమ్ తగ్గిద్దాం. ఓకే, ఇట్స్ రైట్. ఫస్ట్ లైన్ చూడండి, రియాక్ట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఓకే, మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు, పర్లేదు, ఎందుకంటే మన ముగ్గురమే కాబట్టి. ఓకే, నేనే చెప్తాను. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, మనం దాన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనం దాన్ని డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు, ఏం లేదు. ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాంటి అప్లికేషన్స్ ఏదైనా ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది, జావా కూడా ఓపెన్ సోర్సే కదా. మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఫ్రీగా వాడుకుంటున్నాం, మనం ఎవరికి మనీ పే చేయట్లేదు. అలానే రియాక్ట్ కూడా ఓపెన్ సోర్స్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే, ఇదంతా ఏంటి, జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ అనమాట. దీన్ని అసలు రియాక్ట్ని ఎవరు కనిపెట్టారంటే ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు కనిపెట్టారు అనమాట. ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ కంపెనీలో పనిచేస్తున్న డెవలపర్స్, అప్పుడు జావా స్క్రిప్ట్ డెవలపర్స్ ఉన్నారు కదా, వాళ్ళు రియాక్ట్ చేసి కనిపెట్టారు. ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ కంపెనీలో పనిచేస్తున్న డెవలపర్స్ ఈ రియాక్ట్ చేసి కనిపెట్టారు అనమాట. నెక్స్ట్ పాయింట్. ఓకే, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్, నెక్స్ట్ పాయింట్ రండి.
it is widely used for building. It is widely used for building user interfaces. యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే యూఐ డెవలపర్ అంటాం కదా. ఆ యూఐ డెవలపర్ ఎలా అవుతారు? బై యూజింగ్ ఇట్లా రియాక్ట్, మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనము రియాక్ట్ డెవలపర్గా యూఐ డెవలపర్స్ అవుతాం అన్నమాట ఫర్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, ఇట్ చూడండి, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఫర్ వెబ్ అప్లికేషన్. ఏదైనా వెబ్ అప్లికేషన్ ఉందనుకోండి, దానికి ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ పార్ట్ని క్రియేట్ చేయడానికి ఈ రియాక్ట్ జేఎస్ని యూజ్ చేస్తామని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే రియాక్ట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ reusable user components, reusable user interface components అన్నమాట. Developers allows React allows developers to create reusable user interface, UI and just UI components. ఓకే, ఇక్కడ చూడండి, రియాక్ట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ రీయూజబుల్ యూఐ కాంపోనెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రంట్ ఎండ్లో ఏదైనా క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ ఒకే యూజర్ ఇంటర్ఫేస్ని మనం మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి క్రియేట్ చేస్తే మనం ప్రతిసారి దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎఫిషియెంట్లీ update and efficiently update and render those components when the underlying data changes. When the underlying data changes. ఓకే, ఇక్కడ ఏం లేదు, దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఐ విల్ షో యూ బై యూజింగ్ ఒక డయాగ్రామ్ ఇద్దాం. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నా ఇదంతా ఒక అప్లికేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీంట్లో వద్దు, వేరే తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడే చూడండి, చిన్నది రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యూజర్ ఇంటర్ఫేస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ ఎండ్. నేనేం చేశానంటే ఇక్కడ ఒక పార్ట్ సపరేట్గా, ఇంకో పార్ట్ సపరేట్గా, ఇంకో పార్ట్ సపరేట్గా ఇలా అన్ని క్రియేట్ చేసి ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెబ్ అప్లికేషన్ అంతా రెడీ అయింది. ఓకే, వెబ్ అప్లికేషన్ అంతా రెడీ అయిపోయినాక నాకేంటంటే ఇక్కడ థర్డ్ పార్ట్లో ఏదో బగ్ అయితే వచ్చింది, ఏదో మిస్టేక్ అయితే ఉంది. నేనేం చేయాలి? ఈ థర్డ్ పార్ట్ ఆగిపోయింది. ఇప్పుడు నా అప్లికేషన్లో ఈ థర్డ్ పార్ట్ ఒక్కటే ఆగిపోకుండా మొత్తం ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? అసలు మనం క్రియేట్ చేసిన సాఫ్ట్వేరే కొలాప్స్ అయిపోయినట్టు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రియాక్ట్ చేస్తూ కనుక ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేస్తే
అప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఒక ఫాల్ట్ ఈ పార్ట్లో ఫాల్ట్ వచ్చింది. ఇక్కడ నేను ఏం క్రియేట్ చేశాను, 1 2 3 4 క్రియేట్ చేశాను అనుకోండి. ఈ థర్డ్ పార్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఆ థర్డ్ పార్ట్ ఒక్కటి మాత్రమే ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకుండా ఆగిపోయింది. ఓకే, ఈ 3 మిగతా 3 ఉన్నాయి కదా, 3 ప్రాపర్గానే వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ థర్డ్ దాంట్లోకి వెళ్ళి దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం. ఓకే, దీని మీనింగ్ అదనమాట. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాయండి. మళ్ళీ కొంచెం డీప్కి వెళ్ళాక ఇంకా డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, ఫస్ట్ డెఫినేషన్స్ ఓన్లీ, క్లియర్ ఆల్ డయాగ్రామ్స్. ఓకే, నెక్స్ట్ it uses virtual DOM. ఓకే, ఈ పాయింట్ రాసుకోండి. ఇవి ఇంపార్టెంట్ అనమాట. వర్చువల్ డోమ్ అంటే ఏంటి, వీటి గురించి థియరీ పార్ట్ ఉండేది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకే, ఇట్ యూజెస్ వర్చువల్ డోమ్ అని రాసుకోండి. ఇదేం చేస్తుంది, ఆ వర్చువల్ డోమ్ అనేది దాన్ని యూజ్ చేసుకునేది. ఓకే, ఆ వర్చువల్ డోమ్ అంటే ఏంటో మనం తర్వాత నేర్చుకుందాం. ఓకే, వాయిస్ ఏమన్నా అర్థం కావట్లేదా ఇప్పుడు? సార్ చిన్నగా వినిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు కూడా చిన్నగానే ఉందా? ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇందాకటి దాకా అయితే అసలు ఏం వినిపించట్లేదు, చిన్నగా ఉంది. నేను టైప్ చేస్తా, చిన్నగా మాట్లాడుంటా ఫ్లోలో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాం, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ లైన్ ఏంటి, రియాక్ట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ డెవలప్డ్ బై ద ఫేస్బుక్. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఓపెన్ సోర్స్ అంటే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇదేంటిది, జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ అనమాట రియాక్ట్ జేఎస్ అనేది. ఓకే, దీన్ని ఎవరు కనిపెట్టారు, ఫేస్బుక్ వాళ్ళు కనిపెట్టారు. అంటే ఫేస్బుక్ లో ఉన్న డెవలపర్స్ ఉంటారు కదా, ఫేస్బుక్ కంపెనీలో, ఆ కంపెనీలో ఉన్న డెవలపర్స్ ఈ రియాక్ట్ జేఎస్ కనిపెట్టారు అనమాట. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాం, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్. మనం ఏదైతే మనం యూఐ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఎండ్ పార్ట్, ఆ ఫ్రంట్ ఎండ్ పార్ట్ని వెబ్ అప్లికేషన్స్కి ఆ ఫ్రంట్ ఎండ్ పార్ట్ని క్రియేట్ చేయడానికి ఈ రియాక్ట్ చేసి యూజ్ చేస్తాం. ఓకే, రియాక్ట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ రీయూజబుల్ యూఐ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంపోనెంట్ మనం క్రియేట్ చేసాం అనుకోండి, ఆ కాంపోనెంట్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అఫిషియెంట్లీ అప్డేట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మోడిఫికేషన్ చేసుకొని అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. పర్టికులర్ ఆ కాంపోనెంట్లోనే మనం అప్డేట్ చేసుకోవచ్చు, మొత్తం అప్డేట్ చేయకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపోనెంట్ అప్డేట్ చేయాలనుకోండి, ఇందాక చూపించాను కదా 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. అలా ఏదో సింగిల్ కాంపోనెంట్ని అప్డేట్ చేయాలన్నా, దాంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా, ఆ కాంపోనెంట్ వరకు మాత్రమే మనం వర్క్ చేసుకోవచ్చు. మిగతాదంతా ఫంక్షనాలిటీ జరుగుతూనే ఉంటుంది ఆగిపోకుండా. ఓకే, ఆ ఫంక్షనాలిటీ ఒక్కటి మనం మోడిఫై చేస్తే మళ్ళీ రన్ చేసాం అనుకోండి, రెండరింగ్ అంటే రన్నింగ్ అనమాట, వరంగా. ఓకే, ప్రాసెసింగ్ చేయడం, మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తే వెంటనే మళ్ళీ యాజ్ స్టేజ్గా రన్ అయిపోతుంది. అంటే ఆ ఫంక్షనాలిటీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్ యూజెస్ వర్చువల్ డోమ్. ఓకే, ఆ వర్చువల్ డోమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇదేంటిది, కాంపోనెంట్ బేస్డ్. కాంపోనెంట్ బేస్డ్. ఓకే, ఈ కాంపోనెంట్ బేస్డ్ అంటే ఏంటి, వర్చువల్ డోమ్ అంటే ఏంటి నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనం ఫస్ట్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, దీనికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ ఏమేమి కావాలి మనకి, కావాలంటే రియాక్ట్ చేసి నేర్చుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది HTML, CSS, జావా స్క్రిప్ట్. ఇవన్నీ వచ్చి ఉండాలన్నమాట. ఈ 3 వచ్చి ఉండాలి. ఓకే, ఈ 3తోనే మనం యాజ్ ఇట్ ఈజ్ జావా స్క్రిప్ట్లోనే మనం రన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బై యూజింగ్ React we can create
we can create single page applications. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఇది ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక బిగ్ అడ్వాంటేజ్ ఫ్రమ్ రియాక్ట్ ఏంటంటే, బై యూజింగ్ రియాక్ట్ వీ కెన్ క్రియేట్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. అంటే ఒక HTML పేజ్తోనే మనం మల్టిపుల్, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ ప్రాజెక్ట్లో ఏం చేసాం, ఎన్నో HTML డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం. ఓకే, లాగిన్ ఒకటి, రిజిస్ట్రేషన్ ఒకటి, అలా కాకుండా ఒకే పేజ్లో మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తామంట అనమాట. ఇప్పుడు బై యూజింగ్ రియాక్ట్ వీ కెన్ క్రియేట్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఒకే పేజ్లో అన్ని డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది దీనివల్ల అడ్వాంటేజ్. డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ వరకు ఓకే అయితే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ సెటప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఇది నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోకపోతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకే, యూ కెన్ టేక్ వన్ స్క్రీన్ షాట్. నేను క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మన ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం. ఇన్స్టాలేషన్ కన్నా వెళ్ళే ముందు ఫస్ట్ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. మనం చేసే వర్క్ అంతా దాంట్లోనే చేద్దాం. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్ రియాక్ట్ ఆన్లైన్ క్లాస్ అని తీసుకుంటున్నాను. ఆన్లైన్ క్లాస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, రియాక్ట్ ఆన్లైన్ క్లాస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు మనం కొన్ని ప్రొసీజర్స్ చేయాలి. ఈ ప్రొసీజర్ కొంచెం మీరు రఫ్గా రాసుకోండి, ఎందుకంటే ఇన్స్టాలేషన్ స్టెప్ బై స్టెప్ చేయాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ క్రియేట్ చేసుకోండి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఈ ఫోల్డర్తో మనం వర్క్ చేస్తాం, ఆ ఫోల్డర్లో మనం వర్క్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా మీరు నోట్ చేసుకోండి. ఓకే, నేను చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ఇది నోడ్. ఒక పేజ్ ఓపెన్ చేయండి, నేను మళ్ళీ చూపిస్తాను. వెయిట్, ఇవన్నీ మనం టచ్ చేయాలి. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ ఫర్ రియాక్ట్ డాక్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, రియాక్ట్ డాక్స్ అని సెర్చ్ చేశాక ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా, ఈ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ ఏం చేయదు, జస్ట్ క్లిక్ చేయండి చాలు. క్రియేట్ ఏ న్యూ రియాక్ట్ యాప్ అని క్లిక్ చేస్తే మనకి దానిలోకి తీసుకెళ్ళింది అనమాట. క్రియేట్ ఏ న్యూ రియాక్ట్ యాప్లోకి తీసుకెళ్తుంది, ఆ ఫోల్డర్లోకి. ఇక్కడ చూడండి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో అది చూపించింది అనమాట. ఓకే, మన రియాక్ట్ యాప్ని క్రియేట్ చేయడానికి ఇది సింటాక్స్. ఓకే, క్రియేట్ ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఇదేంటిది? ఈ యాప్ నేమ్. మనం ఏదైతే రియాక్ట్ యాప్ నేమ్ ఏదైతే ఇచ్చుకోవచ్చో మనం అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వీడియో ఇచ్చాడు, మై యాప్ అని ఇచ్చాడు. ఓకే, మనం ఇప్పుడు అక్కడ మన ఇష్టం వచ్చిన పేరు వేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్ అని. ఓకే, దాన్ని తీసుకొని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా, ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ డెస్క్టాప్ మీద ఏ ఫోల్డర్ ఉంది? రియాక్ట్ యాప్ ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదైతే ఉందో దాని మీద ఇట్లా క్లిక్ చేయండి. ఒక క్లిక్ సెలెక్ట్ చేసినట్టు ఒక క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా, ఇక్కడ ఏం చేస్తాం? కమాండ్ ప్రాంప్ట్ అని సెర్చ్ చేయాలి. సిఎండి అని సెర్చ్ చేయండి. సిఎండి. ఓకే, సిఎండి అని సెర్చ్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి ఆ పేజ్కి తీసుకెళ్ళిపోద్ది. సిలో యూజర్స్లో సాయి కుమార్లో డెస్క్టాప్లో రియాక్ట్ ఆన్లైన్ క్లాస్. నేను ఒక క్లిక్లో ఆ ఫోల్డర్కి వెళ్ళిపోయాం అనమాట మనం.
ఓకే, ఈజియెస్ట్ వే అనమాట అది మనం ఆ ఫోల్డర్కి వెళ్ళిపోవడానికి. లేకపోతే సిడి స్పేస్ అని కొట్టుకుంటూ రావాల్సి వచ్చేది. బట్ మనం ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి సిఎండి అని కొడితే ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం దానికి సంబంధించిన కంటెంట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తాను చూడండి. ఇప్పుడు మనం చూసాం కదా రియాక్ట్ యాప్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన సింటాక్స్ ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అంతే. అక్కడ కష్టమైన పదం ఏం లేదు. ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్, రియాక్ట్ యాప్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మన రియాక్ట్ యాప్ నేమ్ ఇవ్వాలి. ఆన్లైన్ రియాక్ట్ అని ఇస్తున్నాను నేను, క్లాస్ నేమ్, యాప్ నేమ్, రియాక్ట్ యాప్ నేమ్ ఆన్లైన్ రియాక్ట్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఇక్కడ ఇది ఏంటిది, రియాక్ట్ యాప్ నేమ్ నేనేమి ఇచ్చాను, ఆన్లైన్ రియాక్ట్ అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఎంటర్ కొడుతున్నాను. మనకి ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ రియాక్ట్ యాప్ అని నేను నేమ్ ఇచ్చా కదా, ఈ నేమ్లో ఉన్న ప్రతి ఒక్క లెటర్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్ ఓన్లీ. క్యాపిటల్ లెటర్స్ ఇవ్వకూడదు, ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే ఇవ్వాలి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేశాను, ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ ఆన్లైన్ రియాక్ట్ అనేది నా రియాక్ట్ యాప్ నేమ్. నా ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. ఓకే, నేనేమి ఇచ్చాను, ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్తున్నాను. దాని నేమ్ ఏంటి, ఆన్లైన్ రియాక్ట్ అని ఇచ్చాను. ఎంటర్ కొడుతున్నాను. మనకు నెక్స్ట్ ఏం సజెషన్ ఇచ్చేదో చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్పిఎక్స్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. అది ఎందుకు వస్తుందంటే మన సిస్టంలో నోడ్ లేదు. ఓకే, నోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి దానికన్నా ముందు. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే నోడ్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ గో టు నోడ్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వన్ ఉంది కదా, ఈ ఫస్ట్ node.js.org అఫీషియల్ వెబ్సైట్ నుండి ఈ node.js మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి చూపిస్తుంది కదా, ఇక్కడ ఏదైతే ఉందో వీటిని ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తున్నాను, నాకు ప్రాపర్గా చూపిస్తుంది. విండోసా లేకపోతే మ్యాకా లేకపోతే సోర్స్ కూడా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను విండోస్ కాబట్టి నేను విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ ఉంది బట్ పర్లేదు. ఓకే, డన్. చూడండి దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అని వస్తుంది. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ ని క్లిక్ చేస్తాం. నెక్స్ట్. ఓకే, సేమ్ ఫోల్డర్లో ఉంచండి, ఇక్కడ ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్, ఇక్కడ కూడా నెక్స్ట్, ఇక్కడ ఏం క్లిక్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, డూ యూ వాంట్ అలౌ ద యాప్ టు మేక్ చేంజెస్ అనేది ఓకే అని కొట్టండి. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. దీంతో పాటుగా మన సిస్టంలో విఎస్ కోడ్ కూడా ఉండాలి. విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను, ఆల్రెడీ ఉంటే పర్లేదు. ఓకే, చూడండి node.js హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అంటుంది. ఓకే, ఫినిష్. ఓకే, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది అని అంటుంది. నేను ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసి వస్తాను కమెంట్ ఫామ్లో ఉందో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జావా ఉందో లేదు చూడడానికి వెళ్ళేది వస్తాం, జావా సి అంటాం, క్లిక్ చేయగానే పెద్ద మెసేజ్ ఇస్తే ఓకే ఉంది అని ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు నేనేం చేస్తాను, నా node.js ఉందా లేదా చూస్తాను, నోడ్ ఉందా లేదో. నేను నోడ్ వర్షన్ చూస్తున్నాను, ఏ వర్షన్ డౌన్లోడ్ అయిందో. node/-v అని ఇచ్చాను, ఎంటర్. ఇక్కడ చూడండి నోడ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ స్టోరేజ్ అంటే లేదంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది ఇదే కదా, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ కొడుతున్నాను. ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి రిపేర్, చేంజ్ మీద రిమూవ్ మీద వద్దు, రిపేర్ మీద క్లిక్ చేయండి. రిపేర్. నేను ఆ ప్రీవియస్ ఉన్న ఫోల్డర్స్ని డిలీట్ చేసేస్తాను. Okay, it will take some time. ఫస్ట్ టైం కొంచెం టైం తీసుకున్నా, సెకండ్ టైం ఈజీగానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్చుకోవాలనుకోండి, ఇప్పుడు node.js ఇన్స్టాల్ చేస్తారు కదా, మళ్ళీ node.js సర్చ్ బార్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ node.js ఇన్స్టాల్ చేయండి. ఒకసారి ట్రై చేయండి ఓన్గా, మళ్ళీ ఇంకోసారి అన్ఇన్స్టాల్ చేయండి node.js.
మళ్ళీ ట్రై చేయండి. ఈజీగా అయిపోద్ది ప్రాసెస్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని నోట్ చేసి ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది అంతా అర్థమైంది. ఓకే. ఫినిష్. ఓకే. ఫినిష్ అయితే అయింది. నేనేం చేస్తున్నానంటే ఓపెన్ చేసి నోడ్ వర్షన్ అని సెర్చ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కూడా చూపించట్లేదు. నేను కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేస్తా. cmd హ్మ్. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఇన్‌స్టాల్ చేశా కదా! నోడ్ వర్షన్. ఏ వర్షన్ ఇన్‌స్టాల్ అయింది? వర్షన్ 20.11.1 ఈ వర్షన్ అనేది ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్‌లోకి వెళ్దాం. టైం అయిపోయింది. ఓకే. నోట్ చేసి అయితే ఇన్‌స్టాల్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇదే ఫోల్డర్‌లోకెళ్ళి ఏ ఫోల్డర్‌లో మనం వర్క్ చేస్తున్నాం? డెస్క్‌టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! రియాక్ట్ ఆన్‌లైన్ క్లాసెస్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సీఎండీ అని సెర్చ్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేద్దామంటే మన ఎన్‌పీఎక్స్ టైప్ చేద్దాం. ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్. యాప్ నేమ్ ఏమిద్దాం? ఇందాక ఏమిచ్చాం? ఆన్‌లైన్ రియాక్టా? ఆన్‌లైన్ రియాక్ట్. ఓకే. నేనేం ఇస్తున్నా అంటే ఇక్కడ రియాక్ట్ నేము అప్లికేషన్ నేమ్, యాప్ నేమ్ ఆన్‌లైన్ రియాక్ట్ అని ఇస్తున్నాను. ఓకే. జస్ట్ ఫర్ రిఫరెన్స్. మళ్ళీ తర్వాత మారుద్దాం. ఇదేంటంటే మన రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం ఫస్ట్. ఓకే. నేను రాండమ్ నేమ్స్ ఇస్తున్నాను. ఇదేంటంటే సింటాక్స్ మనం ఖచ్చితంగా ఇలా ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఇక్కడ ఇదేంటిది? రియాక్ట్ యాప్ నేమ్ ఎంటర్. చూడండి. చిన్న ప్రాసెస్ జరిగింది. ఇదేం చేసిందంటే ఒక 3, 4 మినిట్స్ జరిగింది ఇన్‌స్టాలేషన్. మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే. మన పని అయితే అయిపోయింది. అదే ఇన్‌స్టాల్ చేసుకుంటది ఇక. ఈలోపు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇన్‌స్టాలేషన్ ప్రొసీజర్ ఉంటది. ఈలోపు మన వీఎస్ కోడ్ పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకుందాం. ఓకే. నా దాంట్లో ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఐ హోప్ మీ దాంట్లో కూడా ఇన్‌స్టాల్ అయ్యి ఉందనుకుంటున్నాను. ఒకవేళ ఇన్‌స్టాల్ అవ్వకపోతే నేను చూపిస్తాను చూడండి ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో. ఇక్కడికొచ్చి ఎనీ బ్రౌజర్‌లో ఓపెన్ చేసి అక్కడ వీఎస్ కోడ్ డౌన్లోడ్ అని కొట్టండి. వీఎస్ కోడ్ డౌన్లోడ్ అని కొడితే చూడండి వీఎస్ కోడ్ డౌన్లోడ్. వీఎస్ కోడ్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వన్ చూపిస్తుంది. విజువల్ స్టూడియో కోడ్ ఫర్ మ్యాక్, లైనక్స్, విండోస్ అని. ఓకే. వీటి మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని క్లిక్ చేసినాక మనకు చూపిస్తుంది అనమాట ఆప్షన్స్ ఏదైతే ఏది. మన విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్, మ్యాక్ అయితే మ్యాక్ ఏదైతే అది ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్‌గా అదే డౌన్లోడ్ అయిపోద్ది. తర్వాత డౌన్లోడ్ అయినాక ఓపెన్ చేసి నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ కొట్టుకుంటా లైసెన్స్ అగ్రీమెంట్‌ని యాక్సెప్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ కొడితే చాలు ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. ఆల్రెడీ చెప్పాను. సేమ్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ 2 to 3 minutes. Depends upon our internet connection. ఇప్పుడు ఏమవుతుందంటే అది డౌన్లోడ్ అవుతుందన్నమాట. అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. మనం క్రియేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.
ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మొత్తం కంప్లీట్ అయిపోయినాక హ్యాపీ హ్యాకింగ్ అని అలా వస్తుంది. అప్పటి వరకు అది ఇన్స్టాల్ అవుతూనే ఉంటుంది. హ్యాపీ హ్యాకింగ్ అనే వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. హ్యాపీ హ్యాకింగ్ అర్థమవుతున్న ప్రొసీజర్ ఎలా చేయాలో? రిప్లై మీ ఇన్ చాట్లో పెట్టండి, రిప్లై ఇవ్వండి. ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అర్థమవుతుందా? ఎక్కడన్నా టఫ్ అనిపించిందా? ఒకసారి ఎస్ మీన్స్ ఓకే, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకా అవుతుంది, ఇంకా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ సిడి ఆన్లైన్ రియాక్ట్ ఎన్పిఎం స్టార్ట్ హ్యాపీ హ్యాకింగ్. ఇక్కడ ఇది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నిటిని అది డౌన్లోడ్ చేసుకునేది, ఆ రియాక్ట్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఇక్కడ ప్రాసెసింగ్ని అది ఆ యాప్ని క్రియేట్ చేసుకునేదంతా చేసుకునేది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం సెర్చ్ చేయాలంటే ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినాక ఓకే హ్యాపీ హ్యాకింగ్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో సిడి ఉంది కదా, సిడి దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, లేకపోతే టైప్ చేయండి, మీ ఇష్టం. ఓకే, సేమ్ సిడి ఆన్లైన్ రియాక్ట్ అన్నాను కదా, దాన్ని నేను ఇచ్చాను. ఇచ్చేం చేస్తున్నాను అంటే ఎంటర్ కొడుతున్నాను. ఓకే, వెయిట్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. సిడి ఆన్లైన్ రియాక్ట్ అని వచ్చింది, అదే కదా మా పైన వచ్చింది. ఆన్లైన్ రియాక్ట్ ఎంటర్. ఆన్లైన్ స్పెల్లింగ్ మిస్టేక్. ఆన్లైన్ రియాక్ట్. ఓకే, సిడి ఆన్లైన్ రియాక్ట్ ఎంటర్. చూడండి, మళ్ళీ నెక్స్ట్ అడుగుతుంది. నేనేం చేస్తాను అంటే ఎన్పిఎం స్టార్ట్ అంటున్నాను. ఎన్పిఎం స్టార్ట్ అంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఒక రియాక్ట్లో మ్యాజిక్ జరిగింది. ఎన్పిఎం స్టార్ట్. ఓకే, యూ కెన్ అబ్జర్వ్. ఇప్పుడు మన ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట, రియాక్ట్ పేజ్ వెబ్ బ్రౌజర్లో. ఎంటర్. అబ్జర్వ్ చేయండి, ఇది మన ఇన్స్టాలేషన్ ప్రొసీజర్. అదే డిఫాల్ట్గా దాని అంతా అదే మన బ్రౌజర్లో ఒక పోర్ట్ దగ్గర అది ఇన్స్టాలేషన్ అనేది ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, లోకల్ హోస్ట్ 300. మనం ఏం డొమైన్ అది ఆ పోర్ట్ ఏమి ఇవ్వలేదు కదా మనం, అదే డిఫాల్ట్గా పర్టికులర్ పోర్ట్లో అదే ఓపెన్ అవుతూ ఉంటుంది. చూడండి, రియాక్ట్ యాప్ అనే టైటిల్తో ఇక్కడ ఈ పోర్ట్ దగ్గర లోకల్ హోస్ట్ 3000 దగ్గర మనకి ఇది ఓపెన్ అయింది. ఓకే, చూడండి, ఎడిట్ ఎస్ఆర్సి ఏపీ యాప్ జేఎస్ అండ్ సేవ్ టు రీలోడ్ అని లర్న్ రియాక్ట్ అని అయితే వచ్చింది కదా. ఇక్కడ వరకు ఇప్పుడు మన ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయినట్టు అనమాట. ఓకే, ఒకసారి మైక్ సౌండ్ చేయండి. అర్థమైందా ఇక్కడ వరకు క్రియేట్ చేయడం? ఇక్కడ చూడండి ఏమంటుంది, నెక్స్ట్ కంప్లీటెడ్ వెబ్ ప్యాక్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ చూడండి, యూ కెన్ నౌ వ్యూ ఆన్లైన్ రియాక్ట్ ఇన్ ద బ్రౌజర్. ఇప్పుడు ఏదైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ని నువ్వు ఇప్పుడు బ్రౌజర్లో చూడగలవు. డైరెక్ట్గా మనం అప్లికేషన్ ఏదైతే చేస్తున్నామో దాన్ని బ్రౌజర్లోనే మనము డైరెక్ట్గా చూస్తాం అనమాట, అవుట్పుట్. ఓకే, ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ లాస్ట్ 1 minute. వినిపించింది, అర్థమైంది సార్. ఓకే, ఈ అర్థమైంది సార్. వీడియో రికార్డింగ్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను.
ఒకసారి ఓకే సార్. ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ మనము చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ ప్రొసీజర్. సార్ రెండర్ అంటే ఐ విల్ టెల్ ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్ని నేను చెప్తాను. ఓకే, ఓకే ఫస్ట్ మనకేం కావాలంటే ఇన్స్టాలేషన్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే మనం వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. విఎస్ కోడ్ ఆల్రెడీ మీ దాంట్లో ఉంది కాబట్టి నేను చెప్పలేదు విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్. ఓకే, ఫస్ట్ ఈ సెటప్ అంతా కరెక్ట్గా ఉంటే మనం ఏం చేసినా ఇప్పుడు ఎక్లిప్స్ ఉంటేనే కదా మనం ప్రోగ్రామ్ చేసి దాన్ని రన్ చేయగలుగుతాం. అలా ఇలా సెటప్ కరెక్ట్గా ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఈ సెటప్ ఇంపార్టెంట్. సెటప్ రెడీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకా మనం రియాక్ట్లోకి ఇంకా వెళ్ళలేదు. జస్ట్